ఒకటి దేవరుణం, రెండవది పితృరుణం, మూడవది క్షురుణం. అంటే ఇందులో ప్రయారిటీస్ లేవు, ముందు ఇది తర్వాత ఇది అని చెప్పడానికి లేదు. మూడింటికి సమప్రాధాన్యమే. అందులో దేవరుణం తీర్చుకోవాలి. ఎందుకు అంటే ఈ ప్రపంచం అంతా దేవతామయం. ఒక్కొక్క శక్తి ఒక దేవతా స్వరూపమే. పంచభూతాలు మనం చూస్తున్నామంటే పంచభూతాల్లో ఒక్కొక్క దాని శక్తి ఒక్కొక్క దేవత. అంతే కదా, మన శరీరంలో ఇంద్రియాలను అధిష్ఠించిన శక్తులు కూడా దేవతలే. కనుక మనలో బయట ఉన్నంత దేవతలే. దేవతల వల్ల విశ్వంని మనం చూడగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం. అనుభవించే శక్తిగా మనలో ఉన్నది దేవతలే. కనుక దేవత రుణం తీర్చుకోవాలి ప్రతివాడు. ఏవో సాధనలు చేసి ఎక్కడికో వెళ్ళిపోతాం కాదు, ముందు రుణాలు తీర్చుకునే ప్రయత్నం చేయాలి. కనుక దేవతల్ని శాస్త్ర ప్రకారంగా ఆరాధించడం అనేది మొదటిది అయితే, రెండోది ఈ శరీరానికి కారణమైనటువంటి పితరులు. పితరులు అంటే తల్లిదండ్రులకి అదే పితరులు. వారికి పూర్వీకులకి కూడా మనం నిరంతరం కృతజ్ఞతమై ఉండాలి కనుక పితృణం చెప్పారు. ఎంత విజ్ఞానం